సాగుతున్న తీరును ప్రస్తావించారు. అది క్రీడా స్ఫూర్తి, ప్రజాపాలన శ్రీకార వేదిక ఎల్బీ స్టేడియం, ఇట్లాంటివన్నీ అడుగులుగా ఉద్యోగుల మాట్లాడడానికి ఆకాంక్షల సాకార వేదిక ఎల్బీ స్టేడియం. మరి ఈ రోజు ఈ లాంచింగ్ వేదిక హాకీ స్టేడియం, మన ఇంటర్ కాంటినెంటల్ గచ్చిబౌలి స్టేడియం. అందుకే అలా మిత్రులారా, అన్ని రంగాల్లో యువతను, విద్యార్థుల్ని, ప్రజల్ని చెప్పాల్సిన అవసరం ఉంది. వేదిక మీద నుంచి సాగుతున్న ఏది ఏమైనా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ తెలంగాణ పేద ప్రజల యొక్క భవిష్యత్తును మార్చబోతుంది. ఇదే రేషన్ కార్డ్, ఇదే ఆరోగ్యశ్రీ కార్డ్, ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్, ఇదే మీ షాదీ ముబారక్, ఇదే మీ కళ్యాణ లక్ష్మి, ఇదే మీ రైతు బీమా, ఇదే మీ రైతు భరోసా. తెలంగాణ ఇట్లాంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఇందులో పొందుపరిచి ఉంటాయి. మీ కుటుంబంలో పెద్దలు ఎవరైనా అకాల మరణం చేస్తే వాళ్ళ వివరాలు తొలగించడానికి, మీ కుటుంబంలో పిల్లలకు పెండ్లైతే మీ కొత్త కోడలు వివరాలు పొందుపరచడానికి, మీ ఆస్తులు తల్లిదండ్రులు చనిపోతే విరాసత్ కింద మీ పేర్ల మీదకి మార్చుకోవాలన్నా ఈ కార్డు అన్ని రకాలుగా మీకు ఉపయోగపడుతుంది. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. వీలైతే మీ కుటుంబం అంతా ఒక గ్రూప్ ఫోటో దిగి ఈ డిజిటల్ కార్డు ఇవ్వండి. గవర్నమెంట్ లో మీ కుటుంబాన్ని మొత్తానికి సంబంధించిన ఫోటో వివరాలు కూడా ఉంటే మీకు మెరుగైన వైద్యం, సరైన సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులందరూ కూడా చిత్తశుద్ధితోని క్షేత్ర స్థాయిలో పేదవాళ్ళు చెప్పే ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని మీరు నోట్ చేసుకోండి. ఇది పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే. 3 తారీఖు నుంచి 7 తారీఖు వరకు 5 రోజులు ఈ పైలట్ ప్రాజెక్ట్ ఇల్లు తిరిగి మీ వివరాలు పొందుపరిచి మీకు మెరుగైన సేవలు అందించడానికి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకొచ్చారు. ఈ కార్డు వచ్చిన తర్వాత ఊర్లో రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్ లో రేషన్ తీసుకునే అవకాశం. అందులో భాగంగానే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు అనుకోకుండా ఇంకే రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మార్చుకోవచ్చు. ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ఇంకా ఏమైనా పొందుపరచాలన్నా ఈ పైలట్ ప్రాజెక్టు తర్వాత సూచనలు ఇవ్వాల్సిందిగా ఢిల్లీలో ప్రాతినిధ్యం ప్రజలకు ఒక మంచి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి ఉపయోగంగా ఉండేటట్టు బహుళ ప్రయోజనం ఉండాలి. కార్డుతోని అన్ని రకాలుగా పేదలకు కార్డు ఉపయోగపడాలి. రేషన్ కార్డు లేని వాళ్ళందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మేము ఈ కార్యక్రమాన్ని పెట్టినా ఏది పెట్టినా రేషన్ కార్డు శాసనసభ అధికారులు మీ దగ్గర వస్తారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నేనే కుటుంబాల రేషన్ కార్డులు తీసుకోండి. మీ భవిష్యత్తులో మీ సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే ఫ్యామిలీ డిజిటల్ వన్ స్టేట్ వన్ కార్డ్ రెవెన్యూ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజలందరికీ కంటోన్మెంట్ నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ప్రతి ఒక్కరిని తీసుకోవాల్సిందిగా మీడియా మిత్రులకు కూడా మీ ఆరోగ్య సభ్యులు సహా దీనికి లింక్ అయి ఉంటుంది. అనిల్ కుమార్ మీరు కూడా ఈ కార్డు తీసుకోండి. మీడియాలకు రాజకీయ నాయకులకు అతీతం కాదు, ప్రతి వాళ్లకు ప్రభుత్వం వైపు నుంచి శ్రీ గణేష్ గారు ఉండాలన్నా, ప్రభుత్వం విధంగా శాసన మండలి సభ్యులు జరగాలన్నా, మీకు అవి చేరాలన్నా ఈ కార్డు ఉపయోగపడుతుంది. గారు ఈ కార్డును తీసుకోవాలి. అదే విధంగా ఎమ్మెల్సీ మీ అందరి దగ్గర సెలవు. ధన్యవాదాలు మిత్రులారా. గారు డిప్యూటీ మేయర్ వన్ స్టేట్ వన్ కార్డ్, కార్డు ఒకటే బహుళ ప్రయోజనాలు. ఇప్పుడు ఈ కార్డు సర్వే ఫార్మ్ ను ఆనరబుల్ సీఎం గారు లాంచ్ చేస్తారు, ఆవిష్కరిస్తున్నారు. ఈ సర్వే ఫార్మ్ యొక్క వివరాల్ని మరి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నారు. మున్సిపల్ టీం అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ టీం అంతా మరి ఇందాక ఆనరబుల్ సీఎం గారు చెప్పినట్టుగా ప్రభుత్వం నిర్దేశించిన స్థలాల్లో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం కార్డు ఒకటే, ప్రయోజనాలు ఎన్నో. ఒక మంచి ఆలోచనను వేలి స్పర్శతో డిజిటల్ స్క్రీన్ పై అన్ని వివరాలు అందుబాటులో ప్రారంభంలో పాల్గొని ఫామ్ ఆవిష్కరించారు. ఇది ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, సర్వే ఫామ్ టీమ్ కి చాలా రోజులు కన్సర్న్ ఆఫీసర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ తర్వాత కొందరు బెనిఫిషియరీస్ తెలంగాణలో అందించడం జరుగుతుంది. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, పట్టణాలలో, బస్తీలలో తీసుకొని మీ దగ్గరకు వస్తారు చాలా మంది. మరి కుటుంబ పెద్ద కుటుంబంలో అమ్మవారి నవరాత్రులు ఆ ఇంటి రేషన్ కార్డు కావాలి. ఇందాక చెప్పారు, రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకం వస్తుంది అని చెప్పి 10 సంవత్సరాలు చెప్పులు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగి
తిరిగి పైలట్ వేసారి ప్రాజెక్ట్ యొక్క అమల్లోకి వస్తారు. గత ఇప్పుడు ప్రభుత్వం కొద్దిసేపట్లోనే చంద్రశేఖరరావు గారి కుటుంబం ఉంటే మా కుటుంబానికి రేషన్ కార్డు కొందరు రాదు అన్న beneficiaries ని, ఆలోచనతోటి కొందరు లబ్ధిదారుల్ని మీరు ఆహ్వానిస్తున్నాం. వాళ్ళని ఓడించి కాంగ్రెస్ గౌరవనీయులైన పార్టీని వర్ష మేడం, వర్ష ఇందిరమ్మ గారు, రాజ్యాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది. వర్ష గారు హెడ్ ఆఫ్ ఫ్యామిలీ, అధికారంలోకి వచ్చిన మేము వర్ష గారు శ్రీ బాధ్యతాయుతంగా గణేష్ గారి శ్రీమతి, ప్రతి పేదవాడికి ఆ రేషన్ తర్వాత కార్డు శారద అందించాలన్న గారు, ఆలోచనతోని రాజేశ్వర్ గారు రెడీగా ఉండాలమ్మా. వివిధ సుల్తానా రాష్ట్రాలలో బేగం గారు, బొబ్బిలి అన్నపూర్ణ గారు, తీసుకుంటున్న జమున గారు నిర్ణయాలు రెడీ ఉండండమ్మా. ఒక అమలు తర్వాత ఒక చేస్తున్న రండి. విధానాల ఆపండి మీద సార్. మేడం అధికారిక బృందాలను పంపించి మిసెస్ మంత్రులకు వర్ష ఉపసంఘాన్ని శ్రీ గణేష్ ఏర్పాటు వారికి చేసి ఆ వివరాలు అందజేయడం మెరుగైన జరుగుతోంది. విధానాన్ని తెలంగాణ ప్రజలకు అందించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ అన్ని విధానాలను I now request- పరిశీలించిన తర్వాత అది రాజస్థాన్ కావచ్చు, హర్యానా కావచ్చు, సర్వే మహారాష్ట్ర ఫామ్లో కావచ్చు, ఉండే కర్ణాటక వివరాల్ని కావచ్చు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న అమలైతున్న విధానాలను తెలంగాణ రాష్ట్రంలో గతంలో అమలు చేసిన విధానాలను అన్నిటిని కూడా అంచనా చేసి ఆనరబుల్ సీఎం గారి సరిపోల్చి చేతుల మీదుగా చూసి శారద గారు, ఒక నూతన శారద విధానాన్ని రాతల్లి, ఈ రోజు పైలట్ ప్రాజెక్ట్ కింద మనం ప్రారంభించినాం. ఇవాళ కొన్ని పత్రికలలో కష్టజీవులు, రాస్తున్నారు కర్మవీరులు, రేషన్ కార్డుల వీరంతా విధానాన్ని ఉపసంహరించుకున్నారని. పేద ఈ కుటుంబాలకు పత్రికలకు మరి ప్రతినిధులు ఎవరు కొందరు చెప్తారో ఉన్నారు. నాకైతే తెలీదు కానీ వాళ్ళకి రేషన్ కార్డుకి శారద గారి తర్వాత ఈ రోజు రాజేశ్వరి గారు, ప్రవేశపెడుతున్న తర్వాత ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి తేడా తెలియకపోవడం దురదృష్టకరం. ఇంతకుముందు పేపర్ల మీద మాన్యువల్లో కార్డులు ఇచ్చేవాళ్ళు. రేషన్ కార్డు సపరేట్, మేడం, ఆరోగ్యశ్రీ వాళ్ళ కుటుంబానికి కార్డు ధన్యవాదాలు. సపరేట్, రాజేశ్వరమ్మ, లేదా అదేవిధంగా రైతు బీమా, లేకపోతే రైతు బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్, ఇట్లా ఏది చెప్పినా అదే విధంగా రాజేశ్వరమ్మ కుటుంబ సభ్యులు వచ్చారు. అసంఘటిత కార్మికులకు తర్వాత సుల్తానా హెల్త్ బేగం ప్రొఫైల్ కు తయారు సంబంధించిన ఉండాలమ్మా. విధానాలు ఎక్కడికక్కడ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ దాదాపుగా 30 శాఖలు 30 రకాల సమాచారాన్ని సేకరించి అందుబాటులో ఉన్న ఎవరికి వాళ్ళు వాళ్ళ అధునాతన దగ్గర నిక్షిప్తం సాంకేతిక చేసుకోవడం ప్రక్రియల్ని వల్ల వాడుకొని అసలు కుటుంబ సభ్యులు ఎవరు, సులభంగా, సరళంగా, పారదర్శకంగా ఆ కుటుంబంలో బెనిఫిట్స్ రేషన్ కార్డు అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, రాజేశ్వరి పెన్షన్ కి అర్హత బృందానికి ఉన్న వాళ్ళు ఎవరు, శుభాకాంక్షలతో రైతు సుల్తానా బీమాకి బేగం అర్హత ఉన్న రావాలి వాళ్ళు తల్లి. ఎవరు, రైతు సుల్తానా బంధుకు బేగం అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, ఫీజు రియంబర్స్మెంట్ కి అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, ఇందిరమ్మ ఇల్లుకు అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే 200 మన head of the యూనిట్ family ఉచిత నే కరెంటు పిలుస్తున్నాం. అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, విన్నారు కదా? ఆర్టీసీ బస్సులో వర్షమ్మ, మహిళల శారదమ్మ, ఉచిత రాజేశ్వరమ్మ, ప్రయాణానికి సుల్తానా బేగం అమ్మ, ఎవరు అర్హులు, ఆ తర్వాత అదే బొబ్బిలి విధంగా అన్నపూర్ణ గారు రెడీ 500 ఉండాలి. రూపాయలకు సిలిండర్ ఇవ్వడానికి ఎవరు సుల్తానా బేగం అర్హులు, గారికి ముబారక్బాద్. ఇట్లా తర్వాత బొబ్బిలి అన్నపూర్ణమ్మ. ఎక్కడికక్కడ రకరకాల అన్నపూర్ణమ్మ సమాచారం రాతల్లి. రకరకాల శాఖల దగ్గర ఉండడం వల్ల మెరుగైన తర్వాత జమున విధానంతో గారు రెడీగా పరిపాలన సాగించడానికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి వస్తున్న ఇబ్బందులన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 30 శాఖల జమునమ్మ దగ్గర గారు. ఉన్న సమాచారాన్ని అంతా జమునమ్మ గారు త్వరగా రావాలి. ఒక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డు గౌరవనీయులైన ఒక్క క్లిక్, ముఖ్యమంత్రి గారు ఎట్లయితే ఆధార్ ను ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు వన్ స్టేట్ ప్రవేశపెట్టడం వన్ తోటి కార్డ్ అనే ఒక ప్రతి మనిషికి అద్భుతమైన దేశంలో పథకాన్ని గుర్తింపు ఇక్కడ వచ్చిందో, లాంచ్ చేసిన సందర్భంగా 137 కోట్ల ఆనరబుల్ మందికి ఈ రోజు సీఎం గారికి, ఆధార్ ఉంది అని అంటే ఆనరబుల్ మినిస్టర్ అదే రెవెన్యూ ఆధారమైంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వం గారికి, ఇచ్చే సంక్షేమ పథకాలకు. స్థానిక శాసనసభ్యులు శ్రీ అట్లాంటి గణేష్ ఆధారము, గారికి, ఆధార్ను మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంకా గారికి, మెరుగుపరిచి ఆనరబుల్ ఎంపీ ఈ రోజు రాజ్యసభ అనిల్ కుమార్ ఫ్యామిలీ యాదవ్ గారికి, డిజిటల్ కార్డు ఆనరబుల్ అడ్వైజర్ రూపంలో వేం నరేందర్ రెడ్డి గారికి, ప్రతి ఆనరబుల్ ఎమ్మెల్సీ కుటుంబానికి మీర్జా అహ్మద్ బేగ్ గారు, అర్హత మీర్జా కలిగిన రియాజుల్ వాళ్ళకు అఫెంది గారికి, అన్ని పెద్దలు సంక్షేమ డాక్టర్ పథకాలను ఎస్ వేణుగోపాల్ చారి గారికి, డిప్యూటీ తీసుకురావాలని మేయర్ శ్రీలత ఒక్క శోభన్ రెడ్డి క్లిక్తో గారికి, సమాచారం అంతా ఐటీ సంక్షిప్తంగా డిపార్ట్మెంట్ ఉండి తరఫున జిహెచ్ఎంసీ ప్రభుత్వ కమిషనర్ గారి తరఫున శాఖలలో ఉండే అధికారులకు అందుబాటులో ఉండాలని ఇవాళ ఈ విధానాన్ని ప్రవేశపెట్టినాం. ఈరోజు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్, వన్ నేషన్ వన్ రేషన్ ఏదైతే ఉన్నదో ఆ విధానంలో భాగంగా వన్ స్టేట్ వన్ కార్డ్, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు కార్డునివ్వాలి. ఆ గుర్తింపు కార్డులో వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి కంప్యూటర్లో పొందుపరిచి ఏ శాఖ కావాలన్నా వాటిని చూడడానికి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని ఈ విధానాన్ని తీసుకొచ్చినాము. ఇవాళ ఈరోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు, ఇదే రేషన్ కార్డు, ఇదే మీ ఆరోగ్యశ్రీ కార్డు, ఇదే మీ రైతు బీమా కార్డు, ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్ కార్డు, ఇదే మీ ఇందిరమ్మ ఇల్లుకు అర్హత, ఇదే మీకు కళ్యాణ లక్ష్మిని పొందడానికి అర్హత వస్తుంది. ప్రతి సంక్షేమ పథకం
200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను ఇందులోకి తీసుకొచ్చి అన్ని రకాలుగా మీ కుటుంబాలకు ఈ కార్డు ఒక రక్షణ కవచం కల్పించడానికే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇదే కాదు, ఈరోజు చాలామంది నన్ను కలుస్తున్నారు. అయ్యా, మా పిల్లగాడికి పెళ్ళి అయింది, మా ఇంటికి కోడలు వచ్చింది, మా పిల్లగాడికి కూడా సపరేట్ రేషన్ కార్డు కావాలి, ఎందుకంటే వాడి కుటుంబం సపరేట్ అయిపోయింది, గతంలో పెళ్లి కానప్పుడు తల్లిదండ్రులుగా మా దగ్గర ఉన్నాడు, ఇప్పుడు మా అబ్బాయికి పెళ్ళయింది, అతనికి కూడా ఒక రేషన్ కార్డు కావాలంటారు. మరి ఏ విధంగా దీన్ని వాళ్ళకి ఇవ్వాలి, ఇచ్చిన సంగతి వాళ్ళకి ఎట్లా తెలవాలి? అదేవిధంగా కొన్ని కుటుంబాలలో వయసు మీద పడిన వాళ్ళు చనిపోతే వాళ్ళ వివరాలు తొలగించడానికి ఒక సమస్య అవుతున్నది. అదేవిధంగా సక్సెషన్ సర్టిఫికెట్, కుటుంబంలో పెద్ద చచ్చిపోయినప్పుడు చనిపోయిన సర్టిఫికెట్ తీసుకెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆస్తులు విరాసత్ చేసుకోవాలంటే, వాళ్ళ పిల్లలకు బదిలీ చేయాలంటే కూడా అదొక పెద్ద ప్రక్రియగా మారి ఈరోజు పేదలకు ఒక ఇబ్బందికరంగా తయారై ప్రభుత్వ ఆఫీసులో చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ ఇంటికి కొత్త కోడలు వచ్చినా, లేదా మీ అమ్మాయి పెళ్ళై అత్తగారింటికి వెళ్ళినా, మీ అమ్మాయి ఒక ఇంటి కోడలైనప్పుడు ఇంకొక ఇంటి అమ్మాయి మీ ఇంటి కోడలైనప్పుడు ఈ వివరాలన్నిటిని కూడా కంప్యూటరైజ్ చేస్తే మీరు సింపుల్గా ఆఫీస్కి వెళ్తే ఆ వివరాలు పొందుపరిస్తే ఆటోమేటిక్గా మీకు రేషన్ కార్డులో వాళ్ళ వివరాలన్నీ కూడా పొందుపరచడం జరుగుతుంది. తద్వారా రేషన్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా, మీ చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలన్నా ఈ కార్డు సంపూర్ణంగా ఉపయోగపడుతుంది. ఇదే కాదు, రాజీవ్ ఆరోగ్యశ్రీ లేదా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీ వైద్యానికి మీరు సహాయం పొందుతున్నారు. ఒకసారి మీరు హాస్పిటల్కి వెళ్ళి అన్ని వైద్య పరీక్షలు చేయించుకుంటే వాళ్ళు కాగితాల మీద రాసిస్తున్నారు. ఆ కాగితాలు తెచ్చి పేదవాడి ఇంట్లో పెట్టుకుంటే అవి ఎక్కడో పోతున్నాయి, లేదా వర్షం వచ్చి తడిసిపోతున్నాయి. మీకు అంతకంటే ముందు ఏ రకమైన వైద్య పరీక్షలు చేసిండ్రో ఆ వివరాలు ఎక్కడ దొరకడం లేదు. దాంతో మళ్ళీ మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మొదటి నుంచి మీకు వైద్య పరీక్షలు చేయాల్సి వస్తుంది. దీంతో మీ ఖర్చుల భారం పెరుగుతుంది. అందుకే ఈరోజు మీకు ఇచ్చే ఈ ఫ్యామిలీ హెల్త్ కార్డులో మీ హెల్త్ డిజిటల్లో మీకు సంబంధించిన వివరాలన్నిటిని కూడా అందులో పొందుపరిస్తే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కార్డు ఇస్తే మీ గతంలో ఏ వైద్యం అందింది, ఏ మాత్రలు మీరు వాడినరు, ఏ సర్జరీ మీకు జరిగింది, రేపు భవిష్యత్తులో మీకు ఏ రకమైన వైద్యాన్ని అందించాలనేది కూడా ఆ డాక్టర్లకు సులభంగా అర్థమవుతుంది. అందుకే ఈరోజు ఇదే కాదు, చాలామంది గ్రామాలలో రేషన్ కార్డు తీసుకుంటున్నారు, కానీ పని కోసము ఉపాధి కోసం పట్టణాలకు వస్తున్నారు. రేషన్ కార్డు ఏమో ఊర్లు ఉంటుంది, రేషన్ ఊర్లో తీసుకోవాల్సి వస్తుంది. మీరేమో పట్టణాలలో నివాసం ఉంటురు. దాంతో ప్రభుత్వం ఇచ్చే రేషన్ కూడా మీకు సరైన విధంగా అందుబాటులోకి వస్తలేదు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ కొనకున్నా, ఎక్కడ మీకు రేషన్ కార్డు ఉన్నా, మీరున్న ప్రాంతంలో ఒక నెల ముందు చెప్తే ఆ స్థానిక రేషన్ షాప్కి వెళ్ళి మీకు కావాల్సిన రేషన్ సరుకులు మీరు తీసుకోవచ్చు. ఈ డిజిటల్ కార్డు రావడం వల్ల ఈరోజు పేదలకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దు, పేదలను అన్ని రకాలుగా సహాయం అందించాలి, పేదలని ఆదుకోవాలి, పేదలకు సులభతరమైన సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలనేది మా ప్రభుత్వ లక్ష్యము. అందుకే ఈరోజు ఇది అమలు చేసేటప్పుడు, అమలు చేస్తున్నప్పుడు ఏమైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో అని చెప్పి ఈరోజు పైలట్ ప్రాజెక్టు కింద తీసుకోవడం జరిగింది. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 2 ప్రాంతాలను తీసుకున్నాము. 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో 238 కేంద్రాలలో ఆ గ్రామ పంచాయతీలు కావచ్చు, వార్డులు కావచ్చు, వాటిల్లో ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టినాం. తద్వారా అమలు చేసేటప్పుడు కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలేంది, పేదవాళ్లకు వస్తున్న ఇబ్బందులేంది, ఈ ఇబ్బందులను ఏ విధంగా అధిగమించవచ్చో పాత 10 ఉమ్మడి జిల్లాలకు సీనియర్ 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లను నియమించడం జరిగింది. క్షేత్రస్థాయిలో కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక ఆర్టీఓ పై స్థాయి అధికారిని వేసి వాళ్ళను ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఇంటింటికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను కలిసి
ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరు, ఆ కుటుంబానికి కొత్తగా సభ్యులు చేరిన వారెవరు, లేదా ఆ కుటుంబంలో ఎవరైనా మరణించిన వాళ్ళను తొలగించడమే కాకుండా కుటుంబంలో కొత్తగా చేరిన వాళ్ళ వివరాలను కూడా పొందుపరచమని చెప్పినాం. కొన్నిసార్లు పట్టణాలలో రెంటెడ్ హౌస్లో ఉంటాం మనం కొంతకాలమైనాక ఆ ఇల్లు ఖాళీ చేసిపోతాం. అక్కడ మన కార్డు ఉంటుంది, మనం మారిన దగ్గర తీసుకుందామంటే మనకి ఇబ్బందికరమైన పరిస్థితి. పట్టణాలలో ఇది బస్తీలలో చాలా ఎక్కువ ఎదుర్కొంటున్న సమస్య. అందుకే మీరు మారినప్పుడు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి మా అడ్రస్ మారిందంటే డిజిటల్ కార్డులో అడ్రస్ మారుస్తే ఆటోమేటిక్గా మీరు చేరిన దగ్గర మీకు కావాల్సిన రేషన్ కానీ లేకపోతే 200 యూనిట్ల ఉచిత కరెంటు లాంటివి మీరు వీటి అన్నిటిని కూడా వినియోగించుకోవచ్చు. అందుకోసమే ఈరోజు మాన్యువల్ విధానాన్ని మార్చి సాంకేతిక నైపుణ్యాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ప్రతి అర్హత కలిగిన పేదవాడికి సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ప్రతి మనిషికి ఒక గుర్తింపు నెంబర్ ఇచ్చి తద్వారా మనిషికి అర్హత కలిగిన పథకాలన్నిటిని కూడా అమలు చేయాలన్న విధానమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ విధానము. అందుకే ఈ కుటుంబానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత మీకు తెలుసు. ఆనాడు ఇందిరమ్మ కావచ్చు, నేడు సోనియమ్మ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పెద్దలుగా మహిళలు ఉన్నప్పుడే సంక్షేమ పథకాలు అమలు చేసినాం. అందుకే ఈరోజు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో కుటుంబ పెద్దగా మహిళలనే ముందు పెట్టినము. మహిళ చేతిలో కుటుంబ పెత్తనం ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబానికి వచ్చిన సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయని విశ్వసించి ఈరోజు కుటుంబ పెద్దగా ఆ కుటుంబంలో ఉన్న పెద్ద మహిళను కుటుంబ పెద్దగా ఈరోజు పొందుపరచినము. మహిళలకు మేము ఇస్తున్న ప్రాధాన్యత ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యమే కాదు, ఈరోజు ఇండ్ల పట్టాలు ఇవ్వాలన్న మహిళల పేర్ల మీదనే ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్న మహిళల పేరు మీదనే ఇస్తున్నాం. ఇవాళ ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు కూడా మహిళనే కుటుంబ పెద్దగా పెట్టి మీ వివరాలన్నిటిని కూడా నమోదు చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ విధానాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ప్రతి వాళ్ళు ఈ సిస్టంలోకి వచ్చి మీరు నమోదు చేయించుకుంటే మీకు ఫ్యామిలీ డిజిటల్ కార్డు వస్తుంది. ఈ అమలు చేసే క్రమంలో ప్రతిపక్షాలకు కూడా నా సూచన, ఏది పడితే అది వాగుడు, లేకపోతే మీరు తప్పులు మీరు అప్పులు పోయినానే చేసినవి రెండే. ఒకటి అడ్డగోలుగా తప్పులు చేసిండు, రెండు విపరీతంగా అప్పులు చేసిండు. ఈ తప్పులతోని అప్పులతోని రాష్ట్రం నిండా మునిగింది. ఇవాళ మేము ఏదో దాన్ని సరిదిద్దుదామని 69,000 కోట్ల అప్పుతో తెలంగాణ రాష్ట్రానికి చేతి కప్ప చెప్తే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిండు. ఇక దద్దమ్మ చెప్తాడు కంటోన్మెంట్లో నేను అంతా చేసినాను. ఎవరే నేను ఎంపీ గుండా 5 ఏళ్ళు కొట్లాడి నేను ముఖ్యమంత్రి అయినాక కంటోన్మెంట్ ప్రజల్ని మున్సిపాలిటీలో కలపాలని ఆర్డర్ పట్టుకొచ్చింది నేను. మీ తాత తెచ్చిండా? ఎలివేటెడ్ కారిడార్ ఆర్మీ ప్రాంతంలో రోడ్లు ఇబ్బంది జరిగి ఈ ప్రాంతం పెండింగ్ ఉంటే భూమికి భూమి బదలాయింపు కింద ఇచ్చి ఆర్మీతో నేను మాట్లాడి రాజ్నాథ్ సింగ్ నేను కలిసి ఎలివేటెడ్ కారిడార్లకు దాదాపుగా 194 ఎకరాల భూమిని బదలాయింపజేసి ఈ కంటోన్మెంట్ ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికే ఎలివేట్ కారిడార్స్ కోసం మనం అనుమతి తీసుకొచ్చినాం. ఇవాళ ఇక్కడ చాలామంది రక్షణ శాఖకు సంబంధించిన భూములల్లో ఇండ్లు కట్టుకున్నారు పేదోళ్ళు. ఇవాళ వాళ్ళకు ఓటర్ లిస్టులో కంటోన్మెంట్ ఎలక్షన్ ఉంటే వాళ్ళకు ఓటర్లలో పేరు లేదు. వాళ్ళు కనీసం ఓటు హక్కు కూడా తీసుకురాలేదు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి 10 ఏళ్ళు రాష్ట్రంలో అధికారం చెలాయించి ఇవాళ అందుకే వాళ్ళకి శాశ్వతమైన ఓటు హక్కు తీసుకురావాలంటే ఈ రక్షణ శాఖ భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖకు ఆల్టర్నేట్ ల్యాండ్ ఇచ్చి ప్రత్యామ్నాయంగా భూమినిచ్చి భూమికి భూమిని బదలాయించి ఈ ప్రాంతంలో ఉన్న పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ఇవాళ మేము నిర్ణయం తీసుకున్నాం. ఇంతకుముందు మిత్రుడు శ్రీ గణేష్ అదే అంశాన్ని నా దృష్టికి తీసుకొచ్చాడు. మా రెవెన్యూ శాఖ మంత్రి గారు నాకు చెప్తున్నారు, అన్న ఎంత భూమి అయినా బదలాయించు, వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలి అని. ఇవాళ ఇట్లాంటి మంచి కార్యక్రమాలు తీసుకొని మేము ముందుకు వస్తుంటే వాటి మీద సూచనలు చేయకుండా వాటి మీద మాట్లాడకుండా ఇవాళ ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలకు మీకు అందరికీ అర్థమై ఉంటుంది. అధికారం కోల్పోవడంతో విచక్షణ కూడా కోల్పోయింది. ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కాలే. 10 ఏళ్ళు మీరు ఉన్నారు,
10 ఏళ్ళు ఏలినరు, నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారు, మీ ఉద్యోగం వాళ్ళు ఊడగొట్టిరు. ఈ ప్రభుత్వం వచ్చినాక 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇదే ఎల్బీ స్టేడియంలో ఒక్కొక్కరికి పేరున పిలిచి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం కాదా? మరో 35,000 ఉద్యోగాలు ఈ డిసెంబర్ లోపల ఇవ్వాలని నిన్నగాక మొన్న 11,062 మంది టీచర్ ఉద్యోగాల ఫలితాలు ప్రకటించి రేపు 9 తారీఖు నాడు అదే ఎల్బీ స్టేడియంలో పేదలకు విద్య చెప్పే ఈరోజు టీచర్ల నియామకాలు ప్రభుత్వం చేపట్టబోతుంది. అదేవిధంగా వైద్య రంగంలో వేలాది మంది పోస్టుల